వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్పేస్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము అంతరిక్ష రంగానికి సంబంధించి LVM-3 రాకెట్ లాంచ్ వెహికల్కి సంబంధించినటువంటి అంశాలను గత వీడియో నుంచి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి కొనసాగింపుగా LVM-3కి సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది LVM-3 యొక్క కాన్ఫిగరేషన్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటి దశలో మనకు కోర్ ఇంజిన్గా L110 అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాపాన్ మోటార్లుగా భారీ పరిమాణంలో ఉండేటటువంటి S200 స్ట్రాపాన్ మోటార్లు లేదా బూస్టర్ రాకెట్స్ని అమర్చడం జరిగింది. ఇక్కడ నేరుగా రెండవ దశకు ఎగువన మనకు మూడవ దశలో పనిచేసేటటువంటి క్రయోజెనిక్ స్టేజ్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ వెహికల్ యొక్క హైట్ కూడా అమాంతం తగ్గినట్లుగా మనం చూస్తాం. మొత్తంగా చూస్తే వెహికల్ యొక్క కాన్ఫిగరేషన్ కనుక మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రెండు S200 స్ట్రాపాన్ మోటార్లతో మొదటి దశ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీనికి రెండవ దశ విషయానికి వచ్చేసరికల్లా L110 అనేటటువంటి రెండవ దశ, ఇది వికాస్ ఇంజిన్గా మనం చెప్తాం L110కి సంబంధించి. దీన్ని రెండు వికాస్ ఇంజిన్లను అక్కడ అమర్చడం అనేది జరిగింది. దీని తర్వాత క్రయోజెనిక్ ఎగువ దశకు సంబంధించి చూస్తే C25 అనేటటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ క్రింది వానిలో GSLV Mark III వాహక నౌకల్లో వాడేటటువంటి క్రయోజెనిక్ ఇంజన్లు ఏవి అనేటటువంటి కోణంలో కనుక క్వశ్చన్ పడితే మనము C25ను కానివ్వండి, C20 అనేటటువంటి సంకేత నామాలను మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. C25 అంటే 25 టన్నుల బరువైనటువంటి క్రయోజెనిక్ ఇంధనాలను ఇది కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. C20 అన్నప్పుడు మనకు 20 టన్నుల పరిమాణంలో ఉండేటటువంటి క్రయోజెనిక్ ఇంధనాలను వాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనకు లాంచ్ సమయంలో లేదా ప్రయోగ సమయంలో, లిఫ్ట్ ఆఫ్ సమయంలో వాహక నౌక యొక్క బరువు విషయానికి వచ్చేసరికల్లా ఇది 620 టన్నులు ఉన్నట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం వ్యాసం కనుక చూస్తే 4 మీటర్ల వ్యాసం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫీచర్స్ విషయానికి వచ్చేసరికల్లా మనకు 3 స్టేజ్ అంటే 3 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా, సేఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ స్టేజెస్ అన్ని దశలలోనూ సమర్థవంతంగా సురక్షితంగా ప్రయాణించేటటువంటి వాహక నౌకగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ GSTO విషయానికి వచ్చేసరికల్లా పేలోడ్ కెపాసిటీ విషయంలో మనకు 4.5 టన్నులనే కనిపిస్తుంది. కానీ ఇది కేవలము 3000 కిలోల నుంచి 4000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మాత్రమే GSTOకి ప్రయోగిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ LEO విషయానికి వచ్చేసరికల్లా అంటే భూనిమ్న కక్షలలోకి వచ్చేసరికల్లా 10 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను అక్కడ LEOలోకి భూనిమ్న కక్షలలోకి ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యం దీనికి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఎగువన ఉన్నటువంటి ఈ ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ విషయానికి వచ్చేసరికల్లా 5 మీటర్ల వ్యాసంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు వెహికల్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్గా చూస్తున్నాం. ఇది కూడా GSLV మాదిరిగానే 3 దశలలో ప్రయాణిస్తుంది, GS1, GS2 మరియు GS3కి సంబంధించి. సో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మొదటి దశలో కేవలము స్ట్రాపాన్ మోటార్లు మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ S200 అనేటటువంటి పేరుతోటి మనము 2 స్ట్రాపాన్ మోటార్లను ఇక్కడ అమర్చడం అనేది జరుగుతుంది. ఈ రెండింటి మధ్యలో మనం రెండవ దశలో పనిచేసేటటువంటి L110 అనేటటువంటి లిక్విడ్ ఇంజిన్ని అమర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మిగిలిన PSLV రకాలతో కంపేర్ చేసిన, GSLV రకాలతో కంపేర్ చేసిన అత్యంత శక్తివంతమైనటువంటి సాలిడ్ ఇంధనాన్ని వాడుకునేటటువంటి స్ట్రాపాన్ మోటార్లను వాడడం అనేది జరిగింది. ఇవి మొదటి దశలో మండడం అనేది మనం గమనిస్తాం. మొదటి దశలో కేవలం స్ట్రాపాన్ మోటార్లు మాత్రమే మండడం ద్వారా పైకి ఎగిరేటటువంటి వాహక నౌక ఏది అన్న కోణంలో కనుక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే దీన్ని మనము LVM-3ని సమాధానంగా చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఇంధనంగా HTPB ఇంధనాన్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇది 200 టన్నుల బరువు ఉన్నటువంటి ప్రొపెలెంట్స్గా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఫ్యూయల్ విషయానికి వచ్చేసరికల్లా కేవలం మనకు 60 టన్నుల బరువు ఉన్నటువంటి ఫ్యూయల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటే ఆక్సిడైజర్ సుమారుగా 70% ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి 140 టన్నుల వరకు మనకు ఆక్సిడైజర్ N2O4 అనేటటువంటి దాన్ని అమర్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ నత్రజని సంబంధితమైనటువంటి ఆక్సైడ్స్ని మనము ఆక్సిడైజర్గా వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఇది మొదటి దశ అసెంబ్లింగ్ అయిపోయిన తర్వాత మనకు రెండవ దశ అసెంబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ దశలో వాడేటటువంటి ఇంజిన్గా మనము L110 అనేటటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో 2 వికాస్ ఇంజిన్లు అనేటటువంటివి అమర్చడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 2 నాజిల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంది. ఇది రెండవ దశలో వాడేటటువంటి L110 ఇంజిన్గా మనం చూస్తాం. దీన్ని కోర్ ఇంజిన్గా మనం వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక దీంట్లో ఇంధనంగా వాడేటటువంటి దాన్ని మనము UDMH ద్రవ స్థితిలో ఉన్నటువంటి UDMH లేదా UH-25 అనేటటువంటి వాటిని ఇక్కడ మనం ఇంధనంగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక మూడవ దశ విషయానికి వచ్చేసరికల్లా దీన్ని కూడా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అని లేదా CE25 లేదా CE20 అనేటటువంటి కోడ్ నేమ్స్ తోటి మనము వినియోగించడం అనేది జరుగుతుంది. అదే GSLV Mark 1 Mark 2 విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో మనకు CE7.5 అని CE15 అనేటటువంటి క్రయోజెనిక్ ఇంజన్లను వాడడం అనేది జరిగింది కాబట్టి సో ఈ వేరియేషన్ మనం కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అసెంబ్లింగ్ యూనిట్లో క్రయోజెనిక్ ఇంజన్ని ఇండక్ట్ చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో దీన్ని ఎగువ దశకు వర్టికల్గా నిలువుగా తీసుకొని పోయి అమాంతం రెండవ దశలో ఉన్నటువంటి కోర్ ఇంజిన్ మీద కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ క్రయోజెనిక్ ఇంధనాలను ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాని మీద ఉపగ్రహాన్ని అమర్చి ఉపగ్రహం చుట్టూతా ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ అమర్చిన తర్వాత వెహికల్ యొక్క ఇంటిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక దశ మీద నుంచి మరొక దశను మనం అమర్చుతూ పోతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇంటిగ్రేషన్ని మనము వెర్టికల్ ఇంటిగ్రేషన్ అనేటటువంటి పదంతో చెప్తాం. నిలువున అమరుస్తున్నాం కాబట్టి ఈ పేరుతో చెప్తాం. మరి అంతక్రితము వేటిలలో వెర్టికల్ ఇంటిగ్రేషన్ కనిపిస్తుంది అంటే ఒక SLV శాటిలైట్ లాంచ్ వెహికల్ తప్పించి మిగిలిన అన్ని ASLVలో కావచ్చు, అదేవిధంగా PSLVకి సంబంధించినటువంటి 5 రకాలలో కావచ్చు, GSLVకి సంబంధించినటువంటి Mark 1 Mark 2లో కావచ్చు, అదేవిధంగా LVM3కి సంబంధించి నెక్స్ట్ దీని తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇలా ఏ రకమైనటువంటి వాహక నౌక చూసినా కూడా వాటన్నింటిలలో వర్టికల్ ఇంటిగ్రేషన్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ SLVలో మాత్రమే మనకు హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది కనిపిస్తుంది. అంటే సమాంతరంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క దశను అనుసంధానం చేసుకుంటూ కంప్లీట్గా SLV యొక్క ఇంటిగ్రేషన్ని కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఈ వెహికల్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ని ఒకసారి మనం గమనిస్తే వెహికల్ యొక్క హైట్ విషయానికి వచ్చేసరికల్లా 43.43 మీటర్ల ఎత్తున్నటువంటి వాహక నౌకగా LVM3 అనేది మనకు కనిపిస్తుంది. దీని యొక్క బరువు విషయానికి వచ్చేసరికల్లా ఇది 640 టన్నుల వరకు బరువు ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే 6,40,000 కిలోల బరువుని మనం ఇక్కడ గమనించవచ్చు. దీని యొక్క వ్యాసం విషయానికి వచ్చేసరికల్లా 4 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటూ ఉండగా ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ విషయానికి వచ్చేసరికల్లా 5 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ యొక్క ఎత్తు విషయం వచ్చేసరికి 8.6 మీటర్స్ వెయిట్ అనేది హైట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రకమైనటువంటి భారీ ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ కారణంగా మనకు 3000 నుంచి 4000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను GSTOలోకి ప్రయోగించగలిగేటటువంటి క్యాపబిలిటీ మనకు ఇక్కడ వచ్చినట్లుగా మనం గమనించాలి. సో దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలను కనుక గమనిస్తే దీని యొక్క పేలోడ్ కెపాసిటీ అనేది చూస్తే 3000 నుంచి 4000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను GSTOలోకి ప్రయోగించగలదు. అదేవిధంగా భూనిమ్న కక్షలలోకి గనక చూస్తే ఇది 10,000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూనిమ్న కక్షలలోకి ప్రయోగించగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనకు అసెంబ్లింగ్ యూనిట్ నుంచి బయటకు వస్తున్నటువంటి LVM3 వాహక నౌకను మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా లాంచ్ ప్యాడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి నేరుగా రాకెట్ని లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ లాంచ్ హిస్టరీకి సంబంధించి మనం గమనిస్తే మొత్తంగా మనకు 7 ప్రయోగాలు LVM3 తరహా ప్రయోగాలు జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మొట్టమొదటిదైనటువంటి LVM3 ప్రయోగము, దీన్నే మనం లాంచ్ వెహికల్ మార్క్ 3 ఎక్స్పెరిమెంట్గా మనం చూస్తూ ఉన్నాం. దీనిని డిసెంబర్ 18, 2014 చేపట్టడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా కేర్ మిషన్ అనేటటువంటి దాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మిషన్ విజయవంతంగా ప్రయోగించడం అనేది చూస్తూ ఉన్నాం. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచే
అన్ని ఉపగ్రహ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతిసారి మనం ఎక్కడి నుంచి జరుగుతుందనేటటువంటి విషయాన్ని పేర్కొనడం లేదు, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కేర్ మిషన్కి సంబంధించి చూస్తే దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఇక్కడ గగన్యాన్ మిషన్ చేపడుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తే దీనికి సంబంధించినటువంటి ఆరంభ సన్నాహక కార్యక్రమంగా మనకు 2014లో జరిగినటువంటి LVM-3 ప్రయోగం అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కేర్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ కనుక మనం గమనిస్తే క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ వెహికల్గా దీన్ని మనం చెప్తాం. రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అనేటటువంటి పేరు. సో దీంట్లో కొన్ని అంశాలు చూసుకుంటే క్రూ మాడ్యూల్, క్రూ అంటే సిబ్బందిగా మనం చెప్తాం. ఒకవేళ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే సిబ్బందిని కూర్చోబెట్టేటటువంటి గదిగా మనకు క్రూ మాడ్యూల్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇది అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్గా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ LVM-3 ద్వారా క్రూ మాడ్యూల్ అనేటటువంటి దాన్ని ఒక నిర్దిష్ట ఎత్తు వద్దకు చేర్చి దాని తర్వాత ఇది స్వేచ్ఛగా భూమి వైపుకు పతనం అయ్యేలా చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో గమనిస్తే ఇక్కడి నుంచి లాంచ్ వెహికల్ ద్వారా ఇలా తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ క్రూ మాడ్యూల్ అనేటటువంటి దాన్ని ఇక్కడ వదిలివేయడం అనేది జరుగుతుంది. మరి ఇలా వదిలివేసినటువంటి సందర్భంలో ఇది సేఫ్గా భూమిని తిరిగి చేరుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఏముంది సార్ కాంప్లెక్సిటీ అని మనకు అనిపించుకోవచ్చు. వాస్తవానికి ఈ క్రూ మాడ్యూల్ అనేది ఎవరిని ఉద్దేశించింది అంటే దీంట్లో ఆస్ట్రోనాట్స్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఆస్ట్రోనాట్స్తో కూడినటువంటి ఈ క్రూ మాడ్యూల్ భూమి వైపుగా ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇక్కడ అధిక ఎత్తుల వద్ద తక్కువ వాయు సాంద్రత ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడి నుంచి క్రమక్రమంగా కిందికి దిగుతున్నటువంటి సందర్భంలో ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ యొక్క డెన్సిటీ పెరుగుతుంది, సాంద్రత పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ క్రూ మాడ్యూల్ ప్రయాణించేటటువంటి సందర్భంలో ఆ వాతావరణ పొరలతో ఏర్పడేటటువంటి ఘర్షణ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఘర్షణ పెరుగుతూ ఉంటే ఉష్ణం కూడా ఎక్కువగా జనించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా జనించేటటువంటి అధిక ఉష్ణాన్ని తట్టుకునేటటువంటి స్వభావము ఈ క్రూ మాడ్యూల్కి ఉందా లేదా అనేటటువంటి అంశంలో భాగంగా దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. మరి దీంట్లో రీఎంట్రీ సాంకేతికత ఉంది కాబట్టి ఇక్కడ క్రూ మాడ్యూల్ని తయారు చేసేటటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అధిక ఉష్ణాలను తట్టుకునేటటువంటి కాంపోజిట్ మెటీరియల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా వెలువడేటటువంటి ఉష్ణాన్ని తగ్గించేటటువంటి కోణంలో మనకు థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లాంటి వాటిని కూడా ఇందులో ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అలా వేగంగా పెరుగుతున్నటువంటి ఆ వేగం పెరుగుతున్న కొద్దీ అదేవిధంగా సాంద్రత పెరిగేటటువంటి వాయుపొరల గుండా ప్రయాణించేటటువంటి సందర్భంలో అధికంగా వెలువడుతున్నటువంటి ఉష్ణాన్ని ఇది తట్టుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఈ క్యాపబిలిటీ మనకు ఉందా లేదా అనేటటువంటి కోణంలో ఈ ప్రయోగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇక GSLV Mark 3 తరహా మొదటి అభివృద్ధి ప్రయోగము లేదా LVM-3 శ్రేణిలో రెండవ ప్రయోగంగా దీన్ని మనం చెప్తాం. దీని ద్వారా GSAT-19 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించుకోవడం జరిగింది 2017లో. ఈ ప్రయోగం చూడండి 2019 కంటే ముందే జరిగింది. కాబట్టి ఈ ప్రయోగాన్ని చేపట్టినటువంటి సంస్థగా మనకు యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడ చంద్రయాన్ 2కి సంబంధించి కనుక మనం గమనిస్తే ఇక్కడి నుంచి మనకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రయోగాలుగా మనం చూస్తాం. సో ఇక్కడ GSAT-19 గురించి కానివ్వండి, GSAT-29 గురించి కానివ్వండి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ రెండు ఉపగ్రహాలను GSAT-19 మరియు 29 ఉపగ్రహాలను హై థ్రోపుట్ శాటిలైట్స్గా మనం చెప్తాం. హై థ్రోపుట్ శాటిలైట్స్గా మనం చెప్తాం. ఇవి ఎక్స్క్లూజివ్గా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని దేశవ్యాప్తంగా అందించేటటువంటి కోణంలో వీటిని లాంచ్ చేయడం అనేది జరిగింది. వీటితో పాటుగా మరొక శాటిలైట్ GSAT-11 అనేది కనిపిస్తుంది. సార్ ఇక్కడ ఏ లిస్ట్లో కూడా GSAT-11 కనిపించలేదు కదా అంటే ఇది వాస్తవానికి 5000 కేజీల కంటే బరువు ఉన్నటువంటి ఉపగ్రహంగా మనం చూస్తూ ఉన్నాం. మరి 5000 కేజీల కంటే అధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం కేవలం 4000 కేజీల కంటే తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు మాత్రమే ప్రయోగించగలుగుతాం. కాబట్టి దీన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించుకోవడం జరిగింది. కాబట్టి కేవలము స్వదేశీ ఉపగ్రహాలను మాత్రమే మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ లిస్టులో మనకు GSAT-11 యొక్క పేరు కనిపించదు. అండ్ వెరీ రీసెంట్గా రాబోయేటటువంటి నెక్స్ట్ మండే అంటే 18th రోజున నవంబర్ 18, 2024 రోజున GSAT-20 లేదా
దీన్నే జీశాట్ N2 అనేటటువంటి పేరుతోటి చెప్తూ ఉన్నారు. ఇది నవంబర్ 18, 2024న దీన్ని ప్రయోగించబోతూ ఉన్నారు. ఎక్కడి నుంచి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక వేరియేషన్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇప్పటి వరకు స్వదేశీయంగా మనకు ప్రయోగించే సామర్థ్యం కనుక లేకపోతే మనం ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించేటటువంటి వారిని ఇక్కడ జీశాట్ 20 విషయానికి వచ్చేసరికల్లా దీన్ని USA నుంచి ప్రయోగించడం జరుగుతుంది. ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ వీరికి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. దీని యొక్క బరువు వచ్చేసరికల్లా మనకు 4700 kgల బరువు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రయోగాన్ని స్వదేశీయంగా కాకుండా విదేశీ రాకెట్ ద్వారా ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు సార్ ఇవన్నీ చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ జీశాట్ 11కి కూడా హై థ్రోపుట్ శాటిలైట్గా పేరుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రయోగించబోయేటటువంటి జీశాట్ 20ని కూడా మనం హై థ్రోపుట్ శాటిలైట్గా పేర్కొంటూ ఉంటాం. ఇవి దేశవ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ కోసము ఉద్దేశించబడినటువంటి ఉపగ్రహాలుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే జీశాట్ 11ని కనుక మనం గమనిస్తే ఇది 5000 kgల కంటే బరువు ఉన్నటువంటి ఉపగ్రహం కాబట్టి భారతదేశం రూపొందించినటువంటి అతి భారీ ఉపగ్రహంగా దీనికి పేరుంది. అతి భారీ ఉపగ్రహంగా జీశాట్ 11కి పేరుంది కాబట్టే దీన్ని మనం బిగ్ బర్డ్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాము. ఇక జీశాట్ 1929 విషయానికి వచ్చేసరికల్లా భారతదేశం రూపొందించి స్వదేశీయంగా ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలలోకి జీశాట్ 29 అనేది అతి భారీ ఉపగ్రహంగా మనకు కనిపిస్తుంది. సార్ మరి దీన్ని అతి భారీ అనుకున్నాం కదా అంటే వాస్తవానికి ఇది స్వదేశీయంగా రూపొందించబడింది కానీ స్వదేశీయంగా ప్రయోగించబడలేదు. కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ మనం ట్యాగ్ లైన్ మార్చాము కాబట్టి వేరియేషన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ మారింది. సో స్వదేశీయంగా తయారు చేయబడి స్వదేశీయంగా ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాలలో అతి భారీ ఉపగ్రహంగా మనకు జీశాట్ 29 పేరుంది. ఇది రెండవ ఉపగ్రహంగా మనము చూస్తూ ఉంటాం జీశాట్ 19ని. అలా వీటి యొక్క స్పెషాలిటీస్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. జీశాట్ 20 అనేది విదేశీయంగానే ప్రయోగించబడుతుంది కాబట్టి దీనికి సంబంధించి మనకు పెద్దగా క్రైటీరియా ఏమీ లేదు. కాకపోతే 19, 29 అదేవిధంగా జీశాట్ 11 మరియు జీశాట్ 20 వీటిని మనం హై థ్రోపుట్ శాటిలైట్స్గా పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ఈ క్రింది వానిలో హై థ్రోపుట్ శాటిలైట్గా పరిగణించబడే ఉపగ్రహం ఏది అన్నప్పుడు ఈ 4 పేర్లను మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకు భారతదేశము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలుగా ఈ చంద్రయాన్ 1 మరియు చంద్రయాన్ 2 మిషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రయాన్ 1 కోసం మనం PSLV XL తరహా వాహక నౌకలను ఉపయోగించుకుంటే మొదటిసారిగా చంద్రయాన్ కార్యక్రమం కోసము GSLV Mark 3 వాహక నౌక లేదా LVM-3 వాహక నౌకను ఉపయోగించుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా జూలై 22, 2019న ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రామ్ని మనము హై ఎర్త్ ఆర్బిట్ వరకు చేర్చేటటువంటి ప్రయత్నం చేసినాం. మరి మొదటిసారిగా చేపట్టినటువంటి PSLV XL వాహక నౌక ద్వారా చంద్రయాన్ 1ని చేపట్టినటువంటి సందర్భంలో అక్కడ ఆ చంద్రయాన్ 1ని విడుదల చేసినటువంటి హై ఎర్త్ ఆర్బిట్ కంటే కూడా అధిక ఎత్తులో ఉన్నటువంటి ఆర్బిట్లోకి GSLVని వాడడం ద్వారా లేదా LVM-3ని వాడడం ద్వారా ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి కక్షలోకి చేర్చడం వల్ల అక్కడ చంద్రయాన్ 2 యొక్క లైఫ్ టైం పెరిగినట్లుగా ఇస్రో ప్రకటించడం అనేది జరిగింది. ఇది PSLV కన్నా LVM-3 యొక్క ఆధిపత్యం ఎంతుందో వివరించేటటువంటి సందర్భం. అంతేకాని ఇక్కడ ఏ రాకెట్ గొప్పది అనేటటువంటి చర్చ అనేది జరగదు. కాకపోతే కాలక్రమంలో వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇవి సక్సెస్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక 5th, 6th ఎక్స్పెరిమెంట్స్ విషయానికి వచ్చేసరికల్లా వీటికి కూడా కొన్ని ప్రత్యేకతలు అనేవి ఇక్కడ సమకూరడం జరిగింది. ఏంటివి అవి అంటే ఇప్పటి వరకు చేపట్టినటువంటి ప్రయోగాలలో ఇస్రో ప్రతి GSLV వాహక నౌక ద్వారా ఒక్కొక్క ఉపగ్రహాన్ని మాత్రమే ప్రయోగం చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం 5th and 6th ఎక్స్పెరిమెంట్స్లలో భాగంగా మల్టిపుల్ శాటిలైట్స్ని ఒకటేసారి లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇస్రో లేదా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్గా దీన్ని మనం చెప్తాం. మోరోవర్ ఇక్కడ వీటికి సంబంధించి శాటిలైట్స్ని కనుక చూస్తే OneWebకి సంబంధించినటువంటి మొదటి జనరేషన్ 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. మరి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను GSTO వరకు తీసుకొని పోయారా అంటే ఇక్కడ చేపట్టినటువంటి లాంచ్ మొదటిసారిగా LEO వరకే తీసుకొని పోవడం అనేది జరిగింది. మనం ఇంత క్రితమే చెప్పుకున్నాము GSTOలో గనక కమ్యూనికేషన్ ఉపగ్రహాలను గనక ప్రయోగిస్తే లాటెన్సీ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే దీన్నే మనము జాప్యము అంటాం. ఒక సర్వీస్ని పొందేటటువంటి క్రమంలో మనకు అందడానికి పట్టేటటువంటి ఆ డిలే ఏదైతే ఉందో దాన్ని మనం లాటెన్సీ లేదా జాప్యంగా మనం చెప్తాం.
మరి ఈ సందర్భంలో GSTOలోకి గనక మనం ఉపగ్రహాలను పంపించి అక్కడి నుంచి సర్వీసెస్ తీసుకునేటటువంటి క్రమంలో సుమారుగా 120 మిల్లీ సెకండ్ల వరకు ఈ జాప్యం ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి స్టాక్ మార్కెట్ లావాదేవీలలో కావచ్చు, అదేవిధంగా విమానాల యొక్క ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయాలలో ఇలాంటి చిన్న చిన్న డిలేస్ కూడా మనకు చాలా కీలకమైనటువంటి ప్రమాదాలను తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ సందర్భంలో ఈ డిలేస్ని తగ్గించుకునేటటువంటి క్రమంలో ఇటీవల కాలంలో LEOలోకి అంటే భూనిమ్న కక్షలలోకి కూడా కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో OneWebకి సంబంధించినటువంటి విదేశీ ఉపగ్రహాలు ఇక్కడ GSLV Mark 3 M2 ద్వారా 36 ఉపగ్రహాలను ప్రయోగిస్తే ఇక్కడ 6th ఎక్స్పెరిమెంట్లో భాగంగా GSLV MK3 M3లో భాగంగా మరొక 36 ఉపగ్రహాలు మొత్తంగా 72 ఉపగ్రహాలను మొదటిసారిగా GSLV వాహక నౌకల ద్వారా ప్రయోగించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా GSLV వాహక నౌకల నుంచి కేవలం స్వదేశీ ఉపగ్రహాలను పంపించడం, అది కూడా ఒక్కొక్క ఉపగ్రహాన్ని పంపిస్తే సింగిల్ లాంచ్లో మల్టిపుల్ శాటిలైట్స్ని అవి కూడా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ లభించడం జరిగింది. వాస్తవానికి వీటిని రష్యా ప్రయోగించాల్సి ఉండగా రష్యా తన అసమర్థతను తెలియజేయడంతో, అశక్తతను తెలియజేయడంతో భారతదేశానికి ఈ ప్రయోగం అనేది చేపట్టడం జరిగింది. మల్టిపుల్ శాటిలైట్స్ని GSTOలోకి కాకుండా LEOలోకి ప్రయోగించినటువంటి మొదటి ప్రయోగంగా మనకు GSLV MK3 M2 ఉంటే దానికి సంబంధించినటువంటి రెండవ ప్రయోగంగా GSLV MK3 M3 అనేది నిలబడుతూ ఉంది. 2022లో GSLV MK3 M2 ప్రయోగం జరిగితే 2023 మార్చి 26 నాడు GSLV Mark 3 M3 ప్రయోగం అనేది జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 4వ ప్రయోగంలో అత్యంత కీలకమైనటువంటి అంటే GSLV Mark 3 M4 ప్రయోగంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తంగా చూస్తే LVM3 ప్రయోగాలలో 7వ ప్రయోగంగా ఇది మనకు గమనిస్తూ ఉన్నాం. జూలై 14, 2023న భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్ 3 ప్రయోగానికి కూడా దీన్ని మనము ఉపయోగించడం అనేది జరిగింది. దీని సహాయంతో భారతదేశము చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం దగ్గర దిగినటువంటి మొట్టమొదటి ప్రపంచపు దేశంగా అవతరించడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని ఒక స్పెషల్ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, చంద్రయాన్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలు. సో ఇలా మనకు LVM3 యొక్క లాంచ్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ అన్ని ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి 100% సక్సెస్ రేట్ కలిగినటువంటి వాహక నౌకల జాబితాలోకి LVM3 కూడా చేరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఒకసారి 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి వాహక నౌకలను కనుక గమనిస్తే మనకు PSLV CA కోర్ ఎలోన్ వెర్షన్కి 100% సక్సెస్ రేట్ అంటే ఈ క్లాస్ చెప్పే నాటికి 100% సక్సెస్ రేట్ని మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత PSLVకి సంబంధించినటువంటి QL మరియు PSLVకి సంబంధించినటువంటి DL ఈ మూడింటికి కూడా మనకు 100% సక్సెస్ రేట్ అనేది కనిపిస్తుంది. GSLV విషయానికి వచ్చేసరికల్లా కేవలము LVM3కి మాత్రమే 100% సక్సెస్ రేట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 ఉపగ్రహ వాహక నౌకలు కూడా తమకు అప్పగించినటువంటి ప్రతి ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి 100% సక్సెస్ రేట్ కలిగినటువంటి వాహక నౌకల జాబితాలో వీటిని మాత్రమే మనం ప్రముఖంగా పేర్కొనాల్సి వస్తుంది. ఇక GSLV Mark 1 విషయానికి వచ్చేసరికల్లా దాంట్లో 2 విజయవంతమైనటువంటి ప్రయోగాలు, 2 పాక్షికంగా సక్సెస్ అయినటువంటి ప్రయోగాలు, 2 విఫలమైనటువంటి ప్రయోగాలు, మొత్తంగా అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక GSLV Mark 2 విషయానికి వచ్చేసరికల్లా 2 ప్రయోగాలు అనేవి విఫలమైనవి కాబట్టి అక్కడ 100% సక్సెస్ రేట్ జాబితాలో వాటిని చేర్చడం అనేది జరగడం లేదు. సో ఇక్కడ మరి LVM3 తోటి సరిపోలగలిగేటటువంటి వాహక నౌకల మీద కూడా ఒక్కోసారి క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో గనక మనం గమనిస్తే రష్యాకు సంబంధించినటువంటి అంగారా అనేటటువంటి వాహక నౌక LVM3 తోటి సరిపోలగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న రాకెట్గా మనకు కనిపిస్తుంది. ఫ్రాన్స్కు సంబంధించి చూస్తే ఏరియన్ 5 అనేటటువంటి రాకెట్ మనకు కనిపిస్తుంది. USA విషయానికి వచ్చేసరికల్లా ఫాల్కన్ 9 మరియు టైటాన్ 3C అనేటటువంటివి దీంతో కాంటెంపరీగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. జపాన్ విషయానికి వచ్చేసరికల్లా H2A అనేటటువంటి రాకెట్, అదేవిధంగా చైనా విషయానికి వస్తే లాంగ్ మార్చ్ 3B మరియు లాంగ్ మార్చ్ 7 అనేటటువంటి 2 వాహక నౌకలు, అదేవిధంగా ఉక్రెయిన్ విషయానికి వచ్చేసరికల్లా జెనిత్ అనేటటువంటి రాకెట్, ఇవన్నీ కూడా LVM3 యొక్క శక్తి సామర్థ్యాలతో సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాహక నౌకలుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది SSLVకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా దీన్ని మనం పేర్కొంటూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే
పిఎస్ఎల్వి వాహక నౌకలను తయారు చేసేటటువంటి క్రమంలో మనకు 3 months టైం తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క లాంచ్ వెహికల్ని కంప్లీట్గా కాన్ఫిగర్ చేసేటటువంటి క్రమంలో. అదేవిధంగా జిఎస్ఎల్వి విషయానికి వచ్చేసరికల్లా మనకు ఈ సమయము 4 నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పిఎస్ఎల్వి ద్వారా గమనిస్తే మనకు సుమారుగా 1450 kgల పేలోడ్ సామర్థ్యం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటే, జిఎస్ఎల్వి నుంచి గనక గమనిస్తే 1500 నుంచి 4000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను అవి ప్రయోగించగలుగుతావు సక్సెస్ఫుల్గా. అదేవిధంగా లాంచ్ వెహికల్ యొక్క కాస్ట్ కనుక గమనిస్తే ఇది అరౌండ్ 200 కోట్లకు పైగా వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది దీన్ని తయారు చేసేటటువంటి క్రమంలో. దీనికి కూడా ఇంచుమించుగా ఒక 150 కోట్ల వరకు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది పిఎస్ఎల్విని తయారు చేసేటటువంటి క్రమంలో. మరి ఈ సందర్భంలో ఏదైనా ఒక దేశము అత్యవసరంగా ఉపగ్రహాలు ప్రయోగించేటటువంటి సందర్భంలో ఒక 100 నుంచి 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించాలని మన దగ్గరకు వచ్చింది అనుకుందాం. ఆ సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ యొక్క కెపాసిటీ అనేది ఇక్కడ పేలోడ్ సామర్థ్యం కంటే అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఈ చిన్న చిన్న ఉపగ్రహాలు లేదా తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలి అంటే పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి సరిపోతాయా అంటే ఇక్కడ యూనిట్ కాస్ట్ పరంగా ఇవి సరిపోయేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీటిని వాడినట్లయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలి అంటే పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వికి బదులుగా మరొక వాహక నౌకను రూపొందించుకోవడం అనేది ఆవశ్యకమైంది. దీన్నే మనము ఎస్ఎస్ఎల్వి లాంచ్ వెహికల్గా మనం చెప్తాం. ఇది కూడా 3 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా మనకు తెలుస్తుంది. కేవలము 3 రోజుల వ్యవధిలోనే ఒక 20 మంది శాస్త్రవేత్తలు అక్కడ గనక కూర్చుంటే ఈ ఎస్ఎస్ఎల్వి లాంచ్ వెహికల్ని రూపొందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి కేవలము 35 నుంచి 58 కోట్ల రూపాయల వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమైనటువంటి అవసరాల కోసం వాడగలిగేటటువంటి వాహక నౌకగా మనకు ఎస్ఎస్ఎల్వి అనేది కనిపిస్తూ ఉంది. ఇది 3 స్టేజ్లలో ప్రయాణించేటటువంటి వాహక నౌక. అదేవిధంగా 34 మీటర్ల హైట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రయోగ సమయంలో దీని యొక్క మొత్తం బరువు 120 టన్నులుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని సహాయంతో 10 నుంచి 500 కిలోలు లేదా 10 నుంచి 500 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను 3 ప్రయోగించగలిగేటటువంటి అవకాశం ఉంది. లేదా ఒక 500 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. అలా దీన్ని 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్ష వరకు చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీన్ని తయారు చేసేటటువంటి క్రమంలో కేవలం 3 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. మొదటి ప్రయోగం మనకి ఇక్కడ 2022లో చేపట్టడం జరిగింది. ఇది 2019 తర్వాత చేపట్టిన ప్రయోగం కాబట్టి దీని తయారీలో కావచ్చు, దీని ప్రయోగంలో కావచ్చు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది కీలక పాత్ర అనేది గుర్తుంచుకోవాలి. మరి దీనికి సంబంధించినటువంటి లాంచింగ్స్ విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ మొదటి స్టేజ్లో మనకు S85 అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే 85 టన్నుల ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి ఘనస్థితిలో ఉన్న ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి కోర్ ఇంజిన్గా దీన్ని మనం చూస్తాం. రెండవ దశ విషయానికి వచ్చేసరికల్లా S7 అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. 7 టన్నుల ఇంధనాన్ని ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనాన్ని ఉపయోగించుకుంటుందని. మూడవ దశకు వచ్చేసరికల్లా S4 స్టేజ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే 4 టన్నుల పరిమాణంలో ఉండేటటువంటి ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటుందని. మొత్తంగా ఈ ఇంధనాన్ని మనము HTPB ఇంధనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ పై దశలో అంటే ఉపగ్రహాన్ని కక్షలో చేర్చేటటువంటి క్రమంలో ఒక వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ఇది ద్రవ ఇంధనాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మోనోమిథైల్ హైడ్రజీన్ అనేటటువంటి ఇంధనాన్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది తప్పించి మిగిలినటువంటి అన్ని దశలలోనూ ఇది ఘన ఇంధనాన్ని వాడుకుంటుంది. మోరోవర్ స్ట్రాపాన్ మోటార్లు లేనటువంటి వాహక నౌకల జాబితాలోకి ఎస్ఎస్ఎల్వి చేరడం అనేది జరిగింది. ఆ కోణంలో చూస్తే మనకు శాటిలైట్ లాంచ్ వెహికల్ కావచ్చు, అదేవిధంగా పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ కావచ్చు, ఎస్ఎస్ఎల్వి ఇవన్నీ కూడా మనకు స్ట్రాపాన్ మోటార్లు లేనటువంటి వాహక నౌకలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దీనితోటి మనం ప్రధానంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించుకోవడం జరిగింది. వీటితో పాటుగా మనకు చెన్నైకి చెందినటువంటి స్పేస్ కిడ్స్ అనేటటువంటి సంస్థ రూపొందించినటువంటి ఆజాదీ శాట్ అనేటటువంటి ఉపగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇది స్పేస్ కిడ్స్ అనేటటువంటి సంస్థ రూపొందించింది. దీని యొక్క చైర్మన్గా సిఈఓగా శ్రీమతి కేసన్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తారు. సో ఈమె ఏం చేస్తుంది అంటే
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ సహకారంతో స్టెమ్ రంగాలలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ విభాగాలలో మహిళా సైంటిస్టుల యొక్క అక్కడ ప్రాతినిధ్యాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తద్వారా ఇప్పటి వరకు మనకు స్టెమ్ రంగాలలో ప్రముఖమైనటువంటి CEO కేటగిరీలో ఉన్నటువంటి మహిళల సంఖ్య చాలా అల్పంగా ఉంటున్నటువంటి సందర్భంలో వారి యొక్క సంఖ్యను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ కోణంలోనే ఆజాదీ శాట్ అనేటటువంటి పేర్లతోటి చేపట్టినటువంటి ఈ ఉపగ్రహ ప్రయోగాలలో తను భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి, అదేవిధంగా 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి బాలికల సహాయంతో తను ఈ ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలా SSLV శ్రేణిలో మనకు 3 అభివృద్ధి ప్రయోగాలు జరిగినాయి. ఈ 3 అభివృద్ధి ప్రయోగాలలో కూడా తను ఈ ఆజాదీ శాట్ శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. ఇవి రిమోట్ సెన్సింగ్ మరియు వాతావరణ పరిశోధన కోసం అంకితమైనటువంటి ఉపగ్రహాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటి తర్వాత ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా మరికొన్ని ఇంధన సాంకేతికతలకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే ఫ్యూయల్ ఘనస్థితిలో ఉంటే దానికి సంబంధించినటువంటి ఆక్సిడైజర్ కూడా ఘనస్థితిలోనే ఉండేటటువంటి ఛాన్సెస్ని మనం చూసాం. అదేవిధంగా లిక్విడ్ స్టేట్లో ఫ్యూయల్ ఉంటే ఆక్సిడైజర్ కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు ఇస్రో ఏం చేస్తుందంటే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంధనానికి లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఆక్సిడైజర్లను, అదేవిధంగా లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంధనానికి సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఆక్సిడైజర్లను హైబ్రిడ్ మోటార్లు లేదా హైబ్రిడ్ సాంకేతికత పేరుతోటి రూపొందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్రయోజనిక్ ఇంజన్ల స్థానంలో సెమీ క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా ఇస్రో ఇప్పటికే కిరోసిన్ని కొంచెము ఆధునికీకరించి ఇస్రోసేన్ అనేటటువంటి పేరుతోటి రూపొందించుకోవడం జరిగింది. ఇస్రోసేన్ అంటే డెవలప్ చేయబడినటువంటి కిరోసిన్ మరియు దీన్ని సెమీ క్రయోజనిక్ ఇంజన్లలో భాగంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించుకుంటున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్లో కోర్ ఇంజిన్లో భాగంగా దీన్ని వాడడం అనేది జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి కొత్త రకాలైనటువంటి సాంకేతికతలను కూడా శాస్త్ర సాంకేతిక రంగంలో భాగంగా మనకు స్పేస్ టెక్నాలజీలో రూపొందించుకునేటటువంటి క్రమంలో ఇస్రో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే సాంకేతికతని లాంచ్ వెహికల్ సాంకేతికతలతో పాటుగా ఉపగ్రహ తయారీలో కావచ్చు, ఉపగ్రహాల నుంచి సర్వీసెస్ పొందేటటువంటి క్రమంలో కూడా రూపొందించి ప్రయోగించి వాటి యొక్క సర్వీసెస్ పొందుతున్నటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. మరి వీటికి సంబంధించినటువంటి ఉపగ్రహ ప్రయోగాల వివరాలని రాబోయే వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.